అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. బేసికల్గా మనకి డైరెక్టర్ అంటే రాజమౌళి. అటువంటి రాజమౌళికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అదే మహాభారతం. సో మహాభారతం తీయాలన్నది రాజమౌళి గారి యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్. అంటే ఈయన తీయాలనుకున్నటువంటి సినిమా వర్షన్ రావాలంటే ఇంకా టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వాలి, సుమారు ఒక 10 ఏళ్ళు పట్టే ఛాన్స్ ఉందన్నారు. సో ఈ క్రమంలో ఏంటంటే చాలామంది ఇంకొక క్యారెక్టర్కి మన తెలుగు హీరోస్ని ఫిక్స్ చేసుకున్నారు. బట్ అది ఎట్టి బస్సులో జరిగేటటువంటి ప్రసక్తే కాదు. ఎందుకంటే రాజమౌళి సినిమా అంటే కొన్ని సంవత్సరాలు అలా గడిచిపోతాయి. సో ఈ క్రమంలో ఏమనుకున్నారంటే RRR సినిమా తర్వాత మేబీ ది ప్రాజెక్ట్ కాస్త స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నటువంటి క్రమంలోనే SSMB 29ని స్టార్ట్ చేశారు. సో మహేష్ బాబుతో సినిమా అంటున్నారు. సో మామూలుగానే రాజమౌళితో సినిమా అంటే ఒక 2 ఏళ్ళు గడిచిపోతాయి. అటువంటిది SSMB 29ని 2 పార్ట్స్గా తీసే ఆలోచనలో ఉన్నారంట. సో ఒక అమెజాన్ అడ్వెంచర్స్ కథగా జాగిపెట్టేటువంటి ఈ కథను అయితే మనకి విజేంద్ర ప్రసాద్ గారు అందించడం జరిగింది. సో ఇది కానీ 2 పార్ట్లు కింద పోయిందంటే సుమారు లిటరలీ బాహుబలి లాగా ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఈజీగా గడిచిపోద్ది. ఇక ఎప్పుడు స్టార్ట్ చేస్తారు SS రాజమౌళి గారు మహాభారతం అనుకున్నటువంటి టైంలోనే ప్రెజెంట్ బాలీవుడ్ యాక్టర్ అమీర్ ఖాన్, ద పర్ఫెక్షనిస్ట్ అని పిలువబడేటటువంటి అమీర్ ఖాన్ గారు కూడాను మహాభారతం మీదనే ఎక్కువ కన్ను ఉందంట. అండ్ దీనికి సంబంధించి ఆయన టీం అంతా కూడాను అంటే ఇండియాలో మహాభారతానికి సంబంధించినంత వరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ అనేది ప్రచారంలో ఉంటుంది కదా. సో ఈ క్రమంలో ఇండియా మొత్తానికి నచ్చే విధంగా ఒక పాన్ ఇండియన్ మహాభారతం సినిమా తీయాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీయాలి. ఎందుకంటే ప్రీవియస్గానే ఒక రామాయణ కథని ఒక దరిద్రుడు తీసి రాచడం చేశాడు. సో అందువల్ల ఏంటంటే మహాభారతం తీసేటప్పుడు కాస్త జాగ్రత్తగా తీయాలి కాబట్టి మొత్తం టీం అంతా కూడాను చాలా బిజీగా ఆ పనుల మీద ఉండమని చెప్పారంట. సో ఇన్ కేస్ రాజమౌళి గారి దగ్గర నుంచి మహాభారతానికి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ కానీ రాలేదంటే ఇమీడియట్గా అమీర్ ఖాన్ గారు మహాభారతం చేసినటువంటి ఛాన్సెస్ ఉన్నాయని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఇందుకు కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా సౌత్ ఇండియన్ సినిమాలు ఇష్టపడడం మొదలుపెట్టారు. అందులోనూ ముఖ్యంగా మన టాలీవుడ్ నుంచి వచ్చినటువంటి ప్రతి సినిమా, సో వచ్చినటువంటి ప్రతి సినిమా కూడా కలెక్షన్స్ని కొల్లగొడుతోంది. సో ఈ క్రమంలో టాలీవుడ్ని కొట్టాలంటే బాలీవుడ్ వల్ల దిగి రావాలన్నమాట. సో ఈ క్రమంలో మహాభారతం ప్లాన్ చేసుకుంటున్నారంట అమీర్ ఖాన్ గారు. సో ఓవరాల్గా ఇన్ కేస్ ఈ సినిమా మన SS రాజమౌళి గారు తీయడానికి ఆబ్వియస్లీ టైం పడుతుంది. సో అటువంటి ఒక ఐకానిక్ ఫిల్మ్ తీయాలంటే అంత ఈజీ అయిన విషయం అయితే కాదు. సో మరి అమీర్ ఖాన్ గారే ముందుగా మొదలుపెట్టే ఛాన్స్ ఉందా లేదని తెలియాలి. అండ్ దాంతోపాటు అమీర్ ఖాన్ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ప్రీవియస్గా ఆయన ఏంటంటే ఒక 3 ఇయర్స్కి ఒక మూవీ చేసుకుంటూ వచ్చారనమాట. సో ఈ క్రమంలో ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆ ఇంటర్వ్యూలో సో ఇక నేను ఎవ్రీ ఇయర్ ఒక మంచి సినిమాని ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారని చెప్పారు. అండ్ ఇప్పటి వరకు మీరు చూసిన వాటిలో అమీర్ ఖాన్ సినిమాస్లో మీకు బాగా నచ్చినటువంటి సినిమా ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక SS రాజమౌళి గారి సినిమాకి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్స్ కావాలన్నా వెంటనే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.